మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. మనం చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూరిపోతా. ఇప్పటికీ మీ సినిమాలలో డైలాగ్స్ గుర్తున్నాయి. వాడది ప్లస్ తప్పు ఈజ్వల్ టు భర్తకి తెలిసే శిక్ష, లోకానికి తెలిస్తే శిక్ష, నీకు నాకు తప్ప మరి ఏ మనిషికి తెలిసినా నీకే శిక్ష. ఆ శిక్షకు దూరంగా నీ కాపురం ఆనందంగా జరగాలి అంటే నేనే నీకు రక్ష. ఒక బాబు నాకొకడు, మావాడికొకడు. మీకు ఎవరి ఇష్టం? బాలకృష్ణ గారు ఇష్టమా, చిరంజీవి గారు ఇష్టమా, ప్రభాస్ ఇష్టమా, అల్లు అర్జున్ ఇష్టమా? ఎవరు ఎలా అంటాడు సినిమాలో? ఇలా అంటాడు కదా, రేపు మీ స్కూల్ కి బాలకృష్ణ గారు వస్తున్నారంట. వెళ్దాం మనం. అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఎ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది మీ కెరీర్ గ్రాఫ్. అంటే పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే తొక్కేశారా, ఏం జరిగింది సార్? 3 కార్లు ఉండేది టీవీఎస్ 50కి వచ్చా. క్యారెక్టర్ చేస్తాను సార్, నేను ఇలాగే చేస్తాను. మనిషి చూడడానికి మామూలుగా ఉంటే చూడు పొగరగా కనబడతాను, అలాగే కనబడతాను, పొగరగానే కనబడతాను. చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు అసలు దానికి మాటలు ఉండవండి. ఏం చేస్తున్నారు? పర్సనల్ లైఫ్ లో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్ గా? నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపాడు, చాలా ఈజీ. దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడి తరంగా. ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అది పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్న చూడలేదు, నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్న ఇచ్చాను. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకండి. మా ఇష్టం, తను చనిపోవడానికి కారణం కూడా అదే. ఇది తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా ఇది ఎలా హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విలనిజాన్ని తన కళ్ళల్లో, తన గొంతుతో సినిమా త్రూఅవుట్ హీరోయిజం బయటపడాలంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ అప్పుడు తప్పనిసరిగా ఉండాలి. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్లకి ప్రాణం పోసిన ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. హీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ బాలాజీ గారు. బాలాజీ గారు నమస్తే. నమస్కారం అండి రోషన్ గారు. ఏంటి మనం చూడగానే ఫస్ట్ షాక్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 66 ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడున్న యంగ్ హీరో లాగా ఉన్నారు అసలు. మగ మహారాజు చిరంజీవి గారు బ్రదర్ గా చేస్తారు. ఇప్పుడు సేమ్ అలానే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. సినిమా వచ్చే 40 years అయిపోయిందా? 40 years. 83. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి అసలు? ఫస్ట్ హెయిర్ ఒకసారి గట్టిగా లాదండి. విగ్గూరిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆల్ ఈజ్ వెల్. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఇదే సీక్రెట్ ఆఫ్ ద హెల్త్. ద స్మైల్ ఈజ్ ద ఎనర్జీ టాబ్లెట్. ఇదే మెయిన్ అండి, ఇంకేం కాదు. అంతే. చాలా మంది అసలుకి బాలాజీ గారు ఎలా ఉన్నారు, బాగా ఇప్పుడు ముసలాయన అయిపోయి ఉంటారేమో, ఎవరు చూపించలేదు. రోషన్ గారు మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు అసలు? కంటే నేను కూడా అనుకున్నాను అయిపోయి ఉంటారులే, 65, 67 కదా, కొంచెం ఏజ్ అయిపోయి ఉంటాయి, అన్ని కొంచెం ముడతలు పడి ఉంటాయి. చూడగానే నేనే షాక్ అయ్యాను సార్. సో డైట్ ఎలా మెయింటైన్ చేస్తారు అసలుకి? డైట్ అంటే మార్నింగ్ 4కి 3:30, 4కి లేచిపోతాం. మార్నింగ్ మనం లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మన కాన్షియస్ లేపేస్తుంది. లేదంటే ఆ రోజు కొంచెం అనీజీగా ఉంటుంది.
లేచిపోయి రన్నింగ్, జిమ్ము, యోగా, ప్రాణాయామం చేస్తాను. చన్నీళ్ళ స్నానం చేస్తాను. ఇప్పటికే ఇప్పటికే చలికాలంలో కూడా ఎస్, చన్నీళ్ళ స్నానం చేస్తాను. కిందనే పడుకుంటా. ఏదైనా బొంత అంటారు కదా అవును. మనకి పాతకాలంలో, అది పడుకుంటాను ఓకే. అట్లా దాని మీద. అంతే, ఇంకేం పెద్దగా ఏముండదు. ఫుడ్ అనేసరికి మార్నింగ్ లెగిస్తే రాగి సంగటి తింటాను. రాగి సంగటి నాకు ఎట్లాగంటే అలవాటు. నేను నెల్లూరు చదివింది, సర్వోదయ కాలేజ్. సర్వోదయ కాలేజ్ చదివినప్పుడు చిరంజీవి గారు అదే ఊరు, పక్కపక్కనే ఇల్లులు కూడాను. నాగబాబు నేను క్లాస్మేట్స్. ఓకే. చదివేటప్పుడు అక్కడ మా పెదనాన్నగారు ఇంట్లో ఉండేవాడిని. అక్కడ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో చాలామంది, ఒక 15 మంది మొత్తం బ్రదర్స్ అందరూ. కానీ మార్నింగ్ టిఫిన్కి ఏంటంటే రైస్లోను ఈ రాగి పౌడర్ వేసేసి కలిపేసి ఒక సంగటి కింద చేశారు అన్నమాట. అది చేసి అందరికీ 2 ముద్దలు పెట్టి దానికి అంటే దానికి ఏంటంటే చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ కానీ లేకపోతే ఏదో ఒకటి పెడతా ఉంటారు అన్నమాట. ఓకే. ఇట్లాగా ఆ రాగి సంగటి అలవాటు అయిపోయింది. అలాగా తర్వాత నేను అర్జున్తో సినిమాలు చేసేటప్పుడు అర్జున్ ఎక్కువ రాగి సంగటి మధ్యాహ్నం తింటాడు. రాగి ముద్ద అంటారు, కర్ణాటక ఎక్కువ అదే ఫేమస్. అలాగే రాగి సంగటి అలవాటు అయిపోయి నాకు 84 నుంచే రాగి సంగటి. స్టిల్ ఈరోజు కూడా రాగి సంగటి తింటాం. ఒక ముద్ద తింటారా? అంటే అంబల్లా చేసేసుకొని మార్నింగ్ అదే టిఫిన్, ఇంకేం ఉండదు. ఓకే. ఇంకేం చేయను. మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు అంటే సమయానుకూలం బట్టి తింటానండి. ఇది ఉండాలా లేకపోతే ఇది కావాలి లేకపోతే దీన్నే రిస్ట్రిక్షన్స్ అయిపోయాయని మనం పెట్టుకోం. ఓకే. ఎందుకు పెట్టుకోకూడదంటే ఒకటి అలవాటు చేసేసాం అనుకోండి, దానికే మైండ్ కానీ బాడీ కానీ దానికి స్టిక్ ఆన్ అవుతుంది. మనం వేరియేషన్స్ చూపించాలి. వేరియేషన్ చూపిస్తామంటే ప్రతి దాన్ని కూడా రిసీవ్ చేసుకుంటుంది. బాడీలో ఆర్గన్స్ కూడా ఏంటంటే ఒకరోజు మనం గట్టిగా ఉండే ఫుడ్ తిన్నాం అనుకోండి, అది తింటే ఒకేసారి చాన్నాళ్ళు మానేసి ఒకేసారి తిన్నాం అనుకోండి, దాన్ని డైజెషన్ చేసుకోలేదు. అరే నాకెందుకు పెట్టామని చెప్పేసి లోపల అరుస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాయి, లేకపోతే పక్కకు పోతాయి. నా వల్ల కాదు, నేను దీన్ని అరిగించలేను, నువ్వు చూసుకో అంటే అక్కడే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ లేకుండా ఏంటంటే అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అన్నీ కూడా దేన్నైనా కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బాడీలో ఉండే ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంతా దాన్ని డైజెషన్ చేసుకుంటూ మొత్తం దాన్ని తీసుకుని ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి రైస్ తింటారు. రైస్ తింటాను, వైట్ రైస్ తింటాను, నైట్ కూడా తింటా. వైట్ రైస్ తింటాను, చపాతీలు తింటాను, రైస్ తింటాను, కర్డ్స్ తింటాను, అన్నీ ఏది నాన్ వెజిటేరియన్ తిన్నాను. ఈ 2 years నుంచి మానేసాను నాన్ వెజిటేరియన్. మేబీ మీరు ఇలా ఉండబట్టే రోహిణి గారిని మీకు అక్కని చేసేసారు. చాలా తక్కువ మంది తెలుసు చెల్లెలని. మన రోహిణి గారు మన అలా మొదలైంది అండ్ బాహుబలిలో ప్రభాస్ గారు మదర్ గా చేశారు. లేట్ రఘువరన్ గారు వైఫ్, వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. అసలు అక్క కాదండి, చెల్లెలే.